పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు ఏసీపీ రమేష్ కుమార్. సంధ్య థియేటర్కు 7 యజమానుల్లో ఒకరైన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ మెయింటైన్ చేసే మేనేజర్ విజయ్ చందర్లను కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులపై బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. లీగల్ టీంను సంప్రదించి విచారణ కోసం అల్లు అర్జున్కు నోటీసులు పంపిస్తామన్నారు ఏసీపీ రమేష్ కుమార్. సంధ్య 70mm స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరాడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటనకు బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. సఫకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. తొక్కిసలాట జరగలేదు. ప్లీజ్ కైండ్ ఇన్ఫర్మేషన్, తొక్కిసలాట జరగలేదు. ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో, తల్లి మరియు కొడుకు, వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్కి వచ్చారు. లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్నారు. ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేశారు. నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురి ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీసుకు హెల్ప్ అడిగితే వాళ్ళు మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి మా అంజనేయులు కానిస్టేబుల్ ఆఫీసర్, మౌనిక, మన సిఐ గారు, చికట్పల్లి సిఐ గారు, ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. బాలుడి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ముందుకు భగవంతుని దయతోటి అతను మంచి కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ సినిమా థియేటర్ వాళ్ళ ఈరోజు మేము పేపర్స్ అని చూసాం. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగిన వాళ్ళ పార్ట్నర్స్ 7-8 మంది ఉన్నారు. ఆ అందులో ప్రతి ఒక్కరు బాధ్యులే. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి చట్ట ప్రకారము ఇందులో ఎవరైతే మెయిన్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఈ ద ఇన్ఛార్జ్ ఎవరు విజయ్ చందర్ అనే వ్యక్తిని కూడా ఈరోజు అతని సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ముమ్మరం చేశారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో 237 మందిని పట్టుకున్నారు. మొత్తం 191 బైక్స్, 11 ఆటోలు, 35 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కొత్త న్యాయ చట్టాల ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందన్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ముమ్మరం చేశారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో 237 మందిని పట్టుకున్నారు. మొత్తం 191 బైక్స్, 11 ఆటోలు, 35 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కొత్త న్యాయ చట్టాల ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందన్నారు పోలీసులు. హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు మంచు మనోజ్. రేపు మరోసారి ఆసుపత్రికి రానున్నారు. మంచు మనోజ్ కు మెడికల్ లీగల్ కేసు పూర్తి చేశారు డాక్టర్లు. మంచు మనోజ్ పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్ యాజమాన్యం.
ఇంటర్నల్గా కాలు మెడ భాగంలో దెబ్బలున్నట్లు గుర్తించారు. ఇప్పటికే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలలో సందర్భంగా ఎన్టీఆర్ మార్గులో హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 100కు పైగా ఫుడ్ ఐటమ్స్తో స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్ని చూసేందుకు, మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయడానికి భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అనిల్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద భారీ సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఏడాది పూర్తి కావడంతో ఏడాదికి సంబంధించి కూడా వీళ్ళు విజయోత్సవాల్లో భాగంగా, ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక రకాల ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. వీటిని వీక్షించడానికి కావచ్చు, వీటిని టేస్ట్ చేయడానికి, రుచి చూడడానికి కూడా పబ్లిక్ చాలామంది వస్తున్నారని చెప్పాలి. అయితే దీనిలో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కల్చరల్ యాక్టివిటీస్ పక్కనే మనకి ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి హెచ్ఎండిఏ అంటే ఐమాక్స్ పక్కకి ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద వరకు కూడా దాదాపు 100కు పైగా ఈ ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. తెలంగాణ వంటకాలతో పాటు వెస్ట్రన్ స్టైల్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఇలా అనేక రకాల ఐటమ్స్ని అయితే ఫుడ్ ఐటమ్స్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. విజయోత్సవంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. వీటిని సందర్శించడం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? వీకెండ్ కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. గవర్నమెంట్ కొంత సాధించింది కాబట్టి న్యాచురల్గానే ఎవ్రీ ఇయర్ వాళ్ళు సెలబ్రేషన్స్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే ప్రభుత్వ పరంగా చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. బట్ వీకెండ్ ఇట్స్ గుడ్ టు విజిట్ ఆల్ ది స్టాల్స్. ఇవి ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఇవి రేర్గా ఉంటాయి, బయట మనకి దొరకవు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ ఫుడ్ స్టాల్స్లలో చూస్తుంటే మనకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏవేవి చూసారు, ఏవేవి టేస్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది ఇవన్నీ కూడా? మెయిన్ ఇవే చూసినాను. ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ అవి వీళ్ళు రెగ్యులర్గా పెడతారు. వీళ్ళు మంచిగా చేస్తారు. వీళ్ళు రిలయబుల్. వీళ్ళు బార్గెనింగ్ నాకు ఆల్రెడీ ఇంతకుముందు అన్ని ఎగ్జిబిషన్లో వీళ్ళు పెడతారు. శోభాబాబు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫుడ్ స్టాల్స్ని చూడడం కావచ్చు, మీరు టేస్ట్ చేశారా? ఎలా టేస్ట్ చేయలేదు, ఇంకా చూడడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఫుడ్ స్టాల్స్ని చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? మాది లోకల్ అండి, హైదరాబాద్. ఈ ఎయిర్ షో అన్నది ఎవ్రీ మంత్ పెడితే బాగుంటుంది. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మంచిగా ఉంటాయి. రిలాక్స్ కోసం ఫుడ్ స్టాల్స్లో ఒక్కడనే ఇన్ని ప్లేసెస్లో ఇన్ని దొరకడం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏమైనా టేస్ట్ చేశారా? అంటే ఈ ఫుడ్ స్టాల్స్ ఆర్గానిక్ కనిపిస్తున్నాయి, మనకు ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి, అంటే తెలంగాణ వంటకాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఏం టేస్ట్ చేశారు మీరు ఇప్పుడు? ఇంతవరకు ఏం చేయలేదు, జస్ట్ ఏమేమి ఉన్నాయో చూస్తున్నాం. డిఫరెంట్ ఫుడ్ ఏమైనా ఉంటే తిందామా, టేస్ట్ చేద్దాం. ఒకవేళ నచ్చితే ఎవ్రీ మంత్ ఇది పెట్టాలని మా రిక్వెస్ట్. హైదరాబాద్లో దొరకని ఫుడ్ ఇంకా ఉందా మంచిగా, అది తింటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేసినాం, మస్తు చేసినాం, మస్తు ఎవ్రీ మంత్ పెట్టాలి. అంటే మేము ఇక్కడికి రావడమే ఫస్ట్ టైం. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. పోలే తీసుకున్నాము, బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే ఇదంతా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. స్టాల్స్ చూడడం కావచ్చు, ఈ విజయోత్సవంలో భాగంగా ఏర్పాటు చేయడం, మీరు వీటిని చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. టేస్ట్ ఎలా ఉన్నాయి? టేస్ట్ కూడా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏడాది అవుతుండడంతో విజయోత్సవాల భాగంగా వీటన్నిటిని ఏర్పాటు చేశారు కాబట్టి వీటిని చూడడానికి కూడా చాలా మంది భారీ సంఖ్యలో వచ్చారని చెప్పాలి. అయితే మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఈ ఫుడ్ స్టాల్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు? ఏ విధంగా ఉంది సార్? మాది కృష్ణానగర్ సార్, ఇక్కడే లోకలే. మా దగ్గర పూతరేకులు ఫేమస్ సార్. అలాగే అరిసెలు కానీ, పూతరేకులు కానీ, నెక్స్ట్ జిన్ను కానీ, నెక్స్ట్ నమ్కిన్ ఐటమ్ చాలా ఉంటాయి సార్. మా దగ్గర
మెయిన్ స్పెషల్ అయితే పూతరేకులే సార్. పబ్లిక్ బాగానే ఉన్నారు సార్, పబ్లిక్ బాగున్నారు. ఇది నిన్న, ఈరోజు, రేపు సార్ 3 days సార్. ఇది ఉత్సవాల్లో భాగంగా మీకు కూడా స్టాల్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతుంది కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి మీకు అవకాశం ఇవ్వడం? చాలా ఆనందంగా ఉందండి. మాకు స్టాల్ ఇచ్చి రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా మాకు ఆఫర్ వచ్చింది, ఇట్లా ఫ్రీ 3 రోజులు పెట్టుకోవడానికి మాకు ఆఫర్ వచ్చింది. సో నిన్నటి నుంచి మేము పెట్టుకోవడం జరిగింది. సో మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఫుడ్ స్టాల్స్ని చూడడం ఎలా అనిపిస్తుంది వీళ్ళకి? మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఫుడ్ స్టాల్ చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ విజయోత్సవాల భాగంగా ప్రజాపాలనకు సంబంధించి ఈ ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫుడ్ స్టాల్స్? బాగుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ కూడా బాగున్నాయి. మన తెలుగు గారి వంట కదా, బాగుంది. పొంగనాలు సో ఎలా ఉన్నాయి అంటే మన ఇంటి దగ్గర చేసినట్టు అనిపించాయి మీకు? ఇంటి దగ్గర చేసిన చాలా మన తెలుగు వంటలలో బాగుంది. ప్లస్ 120 ప్లేట్స్ ఫుడ్ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇంకో అన్ని సేమ్ ఐటమ్స్ కాకుండా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ చేయొచ్చు మనము. ఇప్పుడు మనం ఒకటే దగ్గర పోయినా ఇన్ని వెరైటీస్ మనకు దొరకవు కదా. ఇట్స్ అంటే మంచి ఫ్యామిలీ అవుటింగ్ కూడా. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కల్చరల్స్ అవుతున్నాయి, ఇప్పటిదాకా అక్కడ ఎయిర్ షో అయింది, ఇప్పుడు ఫుడ్ స్టాల్స్, ఆల్ ఇన్ వన్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది ఇట్లా చేయడం. ఇంకా కండక్ట్ చేస్తే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా ఇప్పుడు ట్యాంక్ బండ్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కానివ్వండి, ఇక్కడ సెక్రటరీ, ఇంత మంచి పెట్టుకొని ఒక అట్లీస్ట్ ఒక 15 days లేదా 1 monthకి ఒకసారి అయినా ఇట్లా కండక్ట్ చేస్తే పబ్లిక్కి మంచిగా ఉంటుంది. ఫ్యామిలీస్ ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయటకు వస్తే కొంచెం రిలాక్స్ ఎక్కడో వెళ్ళకుండా మన చూసారు కదా, మొత్తానికైతే ఈ ఫుడ్ స్టాల్స్ని చూడడం కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాలు కావచ్చు, ఇటు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ రోజు జరిగిన ఎయిర్ షో సంబంధించి కూడా కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా కొత్తగా ఉందని చెప్పేసి, అంటే ప్రతిదీ కూడా రుచిగా ఉంది, ప్రతి ఐటెం కూడా చాలా కొత్తగా ఉన్నాయని చెప్పేసి కూడా పబ్లిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ట్యాంక్ బండ్లో ఎయిర్ షో నిర్వహించింది రాష్ట్ర సర్కార్. ఆకాశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. వైమానిక దళం ఎయిర్ క్రాఫ్ట్తో చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి, ఇతర ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్లు మిగ్ 23 విమానాలతో ట్యాంక్ బండ్ పైన చేసిన ఏరోబాటిక్ స్టంట్స్ను ఎంజాయ్ చేశారు పబ్లిక్. ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షోకు సంబంధించిన మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఈ సంబరాలు అంబరాన్ని అంటున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఆదివారం ఇటు ఎయిర్ షో అనేది స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ట్యాంక్ బండ్ వద్ద ఇక్కడ నిర్వహించిన భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షో అయితే ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసింది. ఎట్లా ఉంది ఎయిర్ షో చూడడం? నాది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే. మేడం, మీరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? ఎట్లా అనిపించింది ఎయిర్ షో? ఎయిర్ షో ఈజ్ ఎక్సలెంట్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎక్కే ఫ్లైట్స్ అయితే కొంచెం బోరింగ్ ఉంటాయి కానీ మీరు చెప్పండి, ఎలా అనిపించింది? it was very nice, enjoyed it. This was my first air show, so I enjoyed it very much. It was a very nice presentation. చెప్పండి, ఎట్లా అనిపిస్తుందండి? ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఏరోబాటిక్స్ చేశారు. బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చాలా కొత్తగా ఉంది, మంచి ఎక్సైటింగ్ అనిపించింది. 20-25 minutes. My friends came from Bihar. They are also very excited to watch this. All the arrangements and all. They're very happy. Yeah, they 1 year of the ceremony on the Avatar. It was good. We enjoyed it a lot. చాలా బాగుంది. 3 ఫ్లైట్ మంచిగానే ఉంది, చాలా బాగుంది. ఐ లైక్ దట్. చాలా బాగుందండి. అంటే మేము చూడటం ఫస్ట్ టైం ఇక్కడ, ఇట్లా ట్యాంక్ బండ్ మీద పెట్టడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఎంజాయ్డ్. The flights were very good. నార్మల్గా ఫ్లైట్స్ నార్మల్గా ఉంటాయి and the stunts were very good. When I thought it was the first time I saw, I think, in Hyderabad. So it was very good. చాలా మంచిగా అనిపించింది. జై హింద్, జై భారత్. ఓకే, అంటే హైదరాబాద్లో మామూలుగా ఈవెంట్స్ అయితే టికెట్తో వెళ్ళాలి కదా, ఇక్కడ ఫ్రీ షో చేశారు. ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా గుడ్ డిసిజన్ ఇది అవ్వాలి ఇది, ఎందుకంటే అందరి టికెట్స్ తీసుకొని చూడదు, అందుకే. First time experience and very well. There's slow-mo and all Hyderabad peoples are very happy for this show and thank you so much for all pilots.
It was amazing, ma'am. The maneuvers were so awesome and so accurate. Yes, I'm from here only. I'm from Hyderabad. Chala baagundi. Especially the evening and the sunset was very good. Location kuda chala baagundi. Plus the maneuvers were very awesome. Chudagani, it was very energetic to watch. It was perfect. First of all, ma'am, we have seen the acrobatic display of Wing Commander Sandeep Huda. I'm from Delhi. I've seen his performance in Bangalore as well. So it was an impressive display of the Surya Karan team. A big hats off and salute to you. Thank you, guys. ఇలాంటి ప్రదర్శనం చేస్తే మనకు పేట్రియాటిజం పెరుగుతుంది. ఇలాంటి మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటి డిస్ప్లే చూపిస్తే అందరికీ ఉత్సాహం, మోటివేషన్ అవుతుంది. వాళ్ళు జాయిన్ చేయడం డిఫెన్స్లో ఒక కోరిక జాగృత అవుతుంది. అది చాలా ముఖ్యం ఉన్నది. ఇది చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇలాంటి చాలా అవుతూ ఉండాలి. I was actually a student of I wanted to join into the Air Force. I have to write NDA next year. It was my dream come true to attend this event as an air show in order to get more inspiration. I feel like these kinds of events will inspire many other people to join the Air Force, and that is hence inspiring much more patriotism into the people. I feel this is a very well organized event on part of the Telangana government as well. Considering how the event in Chennai was handled, this was extremely well handled by the Telangana government, and I loved the event. I loved the presentation by the 52nd Squadron of the Air Force. हैदराबाद में ऐसा शो होते रहना चाहिए. चिल्ड्रंस में अवेयरनेस आता, बहुत ही ज़बरदस्त लगा. एयर शो हमारे मिस्टर सूर्या कुमार जी जो पायलट थे बहुत अच्छा करे, अच्छी तरह करे. एयर फोर्स बहुत ही अच्छा तरह जो तिरंगा था अच्छा लगा बहुत. आप हम लोग तो पहली फर्स्ट टाइम तो आए, अब जो माइनर होने के बाद फर्स्ट टाइम आए, बहुत ही अच्छा लगा. ऐसे ही होते रहना. जय भारत, जय इंडिया. మొత్తంగా అయితే ఈరోజు విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఎయిర్ స్టంట్స్ అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేశ వైమానిక దళం సూర్యకుమార్ టీమ్ ఏరోబాటిక్స్ చేస్తూ దాదాపు 30 నిమిషాల పాటు ఈ షో నిర్వహించారు. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బేగంపేటలో జరిగే ఎయిర్ షోకి టికెట్ ఉంటుంది, కానీ ఇక్కడ విజయోత్సవాల్లో భాగంగా ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఈ ఎయిర్ షోని ఎంజాయ్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉందని పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షోకి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. మాలల సింహగర్జన సభను చూసి మందకృష్ణ మాదిగ ఓర్వలేకపోతున్నారన్నారు మాల మహిళా చైతన్య వేదిక అధ్యక్షురాలు అంజలి. సభ విజయవంతం కావడంతో ఖైరతాబాద్ తుమ్మల బస్తీలో అభినందన సమావేశం నిర్వహించారు. మాలల సింహగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. మాలలను చైతన్యం చేసేందుకు ముందుకు వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. మరోసారి ఎమ్మెల్యే వివేక్ గురించి తప్పుగా మాట్లాడితే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు మాల మహిళా చైతన్య వేదిక సభ్యులు. మహిళలంతా అది సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి ఒక్కరికి మరీ నేను చెప్తున్నాను. అందరికీ నా కృతజ్ఞతలు. ఇదే 30 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ అని మనం అనుకుంటున్నామో, ఆ ఎస్సీ వర్గీకరణ అది మందకృష్ణ మాదిగా నువ్వు అనుకుంటున్నావు 30 ఏళ్ల నుంచి నేను పోరాడుతున్నాను, నేనేదో సాధించానని. మోడీతో కలిసి నువ్వు ఆ పరేడ్ గ్రౌండ్ లో ఏదైతే పబ్లిక్ ని నువ్వు అంత పబ్లిక్ ని గ్యాదర్ చేసి నువ్వు ఏదైతే మీటింగ్ పెట్టినావో ప్రతి ఒక్క పబ్లిక్ నువ్వు డబ్బులు ఇచ్చి రప్పించావు. ఇది మేము డబ్బులు ఇవ్వకుండా మా జాతి కోసం మేము పోరాడి ఇంటింటి నుంచి, బస్తీ నుంచి, వాడ నుంచి, జిల్లాల నుంచి, ప్రతి ఒక్క చోటు నుంచి మా మహిళలందరూ కలిసి ఆ పరేడ్ గ్రౌండ్ ని మేము పూర్తిగా విజయవంతంగా చేసినందుకు మేము అందరం గర్వపడుతున్నాము. అందరు కూడా పడుకున్న వాళ్ళు కూడా లేచి మనకంటూ మన జాతికి కోసం మనం అందరం వెళ్ళాలని ఒక్క వెంకటస్వామి అన్న వివేకన్న ఏదైతే వెంకటస్వామి గారి కొడుకు వివేకన్న ఏదైతే పిలుపునిచ్చిండో ఒకే పిలుపు మీద ఒకే తాటిగా నిలబడి అందరం వెళ్ళి 1 లక్షల మందిగా వెళ్ళి కూడా సింహ గర్జనను సింహం లాగా సక్సెస్ఫుల్ చేసినామండి. అట్లా చేసిన తర్వాత దీని మీద ఎంతో మంది రోమర్స్ లాగా అనడం ఏందనంటే ఎవరో డబ్బులు ఇచ్చి కొనుక్కోవడము, డబ్బులు ఇచ్చి సభకు పిలిపించుకోవడము, అది కొంతమందికే. అది డబ్బులు ఎవరైతే అనుకుంటారో అది వాళ్ళు చేసే పని. ఎవరి కోసము మేము ఎలాంటి విమర్శిస్తలేము, ఎవరిని కూడా మేము తిట్టట్లేదు, ఎవరిది దోసుకొని తినట్లేదు. మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉన్నాం, అన్నదమ్ముల్లాగానే కలిసి ఉందామన్నా.
కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం అరవింద కుమార్లు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో విజయోత్సవాలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ నుంచి ముషీరాబాద్ నియోజకవర్గం మొత్తం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు హస్తం లీడర్స్. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, మరి బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ అంటా ఉంది. మరి ఛార్జ్ షీట్ వేయవలసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం పేరు చెప్పి తెలంగాణ ప్రజాదాన్ని వృధా చేసి దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం పైన, కల్వకుంట్ల కుటుంబం పైన ఛార్జ్ షీట్ వేయాల. దాంతో పాటుగా ఏదైతే 55 కోట్ల రూపాయలు ఉప మంత్రివర్గ కేబినెట్ ఆమోదం లేకుండా దోచుకున్నటువంటి కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ వేయాల. దాంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం టీఎస్పీఎస్సీ నిర్వహణ కూడా చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఛార్జ్ షీట్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఛార్జ్ షీట్ అని మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు కూడా నిన్న మన మధ్య తీసుకురావడం జరిగింది. వాళ్ళన్ని సమస్యలు రాసుకున్నాము. మళ్ళా జోనల్ కమిషనర్ గారు రవికిరణ్ గారికి అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 1-2 months లో వాళ్ళందరూ అన్ని పనులు ఏవైతే కంప్లీట్ చేసినామో ఆ కంప్లీట్ చేసిన పనులకి మళ్ళీ ఫిజికల్గా మేము అందరం కార్యకర్తలు వెళ్ళి అక్కడ విజిట్ చేస్తాము. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్కి, డివిజన్ సీనియర్ నాయకులకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నిషేధిత ఈ సిగరెట్ను సీజ్ చేశారు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బహదూర్పురాలో అక్రమంగా నిల్వ ఉంచిన 4 లక్షల విలువైన ఈ సిగరెట్లను రైడ్ చేసి సీజ్ చేశారు. నిందితుడు అర్బన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు ఇండియన్ అమెరికన్స్ ఫోరం ప్రతినిధులు. ఐఏఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ఏఐసిసి శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు. వివిధ రంగాల్లో కృషి చేసేవారిని అవార్డులు ప్రదానం చేశారు ఇండియన్ అమెరికన్ ఫోరం ప్రతినిధులు. ఆదానీ కేసుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం. ఆదానీ అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటుంటే కేంద్రం కనీసం విచారణ కూడా చేయడం లేదని మండిపడ్డారు. గ్లోబల్ మార్కెట్లో హ్యాండ్లూమ్స్ వీవర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దానికి సంబంధించి కేంద్రం ఎన్ఆర్ఐ పాలసీ చేయాలన్నారు కోదండరాం. గ్లోబల్ ఆపర్చునిటీస్, some of my friends were always arguing when we were campaigning against globalization. They said, don't ever think that it is a curse. If the global markets can be tapped for small and marginal business people and small producers in this country, it can definitely help people, the poor people more particularly. దేశంలో ప్రస్తుతం ఈవీఎం సర్కార్ పాలన చేస్తుందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్. ఎన్ఆర్ఐల ఇన్సూరెన్స్ కోసం కృషి చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల నుంచి తెలంగాణకు 200 మిలియన్ల ఆదాయం వస్తుందని చెప్పారు. సెక్యులరిజం వైద్య వృత్తి లాంటిదని, డాక్టర్ దగ్గరికి వస్తే కులం మతం చూడకుండా వైద్యం చేస్తారన్నారు అమీర్ అలీఖాన్. But I think the Gulf people who have been contributing, we get around 200 million which comes to Telangana state. We can do a lot of role, and my primary perspective is I am thinking that giving the new challenge in the political field, but my primary objective is try to economically improve the situation. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెడుతున్నాయని, యూత్ను బాగు చేయాలనే ఆలోచన ఎవరూ చేయడం లేదన్నారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. సమాజంలో ఎంతసేపు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లను తీసుకువచ్చి మీరు మేము అనే వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మహిళలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉందన్నారు నేరెళ్ల శారద. పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాము, ఓటర్స్తో ఏ రకంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ
ప్రతి పార్టీ ఓటర్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలనే దాని మీదనే ఫోకస్ చేస్తున్నాను తప్పించి ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఎవరు, ఆ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్కి ఈ నేషన్ యొక్క ఈ దేశం యొక్క భవిష్యత్తుని క్రియేట్ చేసే అటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలనే దాని మీద ఫోకస్ చాలా తగ్గిపోతూ ఉంది. ప్రస్తుతం రాజ్యాంగం థ్రెట్ ఫేస్ చేస్తుందన్నారు ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజు. పార్లమెంటులో ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా బీజేపీ శాసనాలు చేస్తుందని మండిపడ్డారు. ఇండియన్ అమెరికన్ ఫోరం ద్వారా చిన్నారులు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని సూచించారు కొప్పుల రాజు. Any member of parliament who wants to stand up and talk about the legislation, they don't get the time. And during the last 10 years BJP regime, the legislative committees, standing committees have become more or less redundant. So the first agenda I would like to give to the IAF as a part of your vision. ఇండియన్ అమెరికన్స్ ఫోరం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఆ సంస్థ ప్రతినిధులు. అందరూ ఈ ఫోరంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.